అద్భుత దానము అనంత దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము అనంత దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29 నుంచి 32 వచనాలు, ఈ యొక్క 4 వచనాలని మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29 నుంచి 32 వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా గడిచిన బైబిల్ పట్టణంలో దేవుడు మనతో మాట్లాడిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందుగా అపోస్తులైన పేతురు కానీ అతనుతున్న అపోస్తులైన వారందరూ కానీ వారు చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు దేవుని దూత వారిని వెలుపలకు తీసుకుని వచ్చి వారు దేవాలయంలో ఈ జీవనం గురించి వారు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నప్పుడు వారు మరలా సభ యొద్దకు తీసుకుని వెళ్ళి మీరెందుకు ఇలాగూ మరలా మేము ఏదైతే చెప్పామో చెయ్యొద్దు అన్నదాన్ని మీరెందుకు బోధిస్తున్నారు అని వారిని అడిగినప్పుడు వారు ఇటువంటి సమాధానాన్ని వారు చెప్పారు. వారు ఏం సమాధానం చెప్తున్నారు అంటే, అయ్యా మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మొట్టమొదటిసారి వారు జ్ఞాపకం చేసే మొదటి మాట ఏంటంటే, మేము మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలసిన వారము. కాబట్టి అపోస్తులైన వారు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, మేము మనుషులకు కాదు లోబడేది దేవునికి మాత్రమే మేము లోబడవలసిన వారుగా ఉంటున్నాం. ఎంతో మంచి మాట అండి. ఎందుకంటే చాలాసార్లు మనం యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చి నీటి బాప్తిస్మము కూడా తీసుకున్నప్పటికీ కూడా మనం దేవుడి కంటే మనుషుల యొక్క మాటకే ఎక్కువ విలువిచ్చేవారు. అంతేకాదు మనుషులకే మనం ఎక్కువ భయపడేవారు. అంతేకాదు మనుషులకే లోబడాలి అనుకునేవారు. కారణం ఏంటంటే ఈ లోకంలో బ్రతుకుతున్నాం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వారు కాబట్టి వారిని మనం ఎదిరించినా, వారి మాట వినకపోయినా, వారికి లోబడకపోయినా వారు ఏదో ఒక రీతిగా మనకు సమస్యను తీసుకుని వచ్చి మన కష్టాలని బాధల్ని శ్రమలను వారు కలగచేస్తారని సాధ్యమైనంత వరకు మనం మనుషులకు లోబడేవారిగా ఉండడానికే ఇష్టపడతాం. అందుకనే చాలాసార్లు మనం మనుషులకు లోబడేవారిగా ఉండడం వల్లే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దీవెనను మనం పొందలేకపోతున్నాం. ఒకవేళ నిజంగా మనం దేవుడికే కానీ లోబడగలిగితే దేవుడే మానవులు మనల్ని ఎంత భయపెట్టినా, మానవులు మనల్ని ఎంత శ్రమ పెట్టాలనుకున్నా, మానవులు ఎలాంటి కష్టమైన పరిస్థితి గుండా మనం తీసుకెళ్ళాలనుకున్నా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు వీళ్ళెవరూ కూడా మనల్ని ఏమీ చేయలేరన్నమాట. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీరు మనుషులకు కాదు దేవునికే లోబడి ఉండండి. కాబట్టి ఈ రాత్రి దేవుడు మరలా పరిశుద్ధాత్మ చేత మనతో ఈయన మాట్లాడుతున్నారు. దేవుడు ఏమనంటే, మీరు దేవునికి లోబడుతున్నారా మనుషులకు లోబడుతున్నారా? దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారో దానికే మీరు దాసులు అవుతున్నారు అంటున్నాడు.
మనం శరీరానికి లోబడేవారం కాదు, మనం ఆత్మకు లోబడేవారం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమా 2వ అధ్యాయము 8వ వచనం అండి. 2వ అధ్యాయము 8వ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడే వారికి, ఆ లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. చూసారా, దేవునికి ఎవరైతే లోబడరో, శరీరానికి ఎవరైతే లోబడుతున్నారో, లేక మరి అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, సరే, దేవుని వాక్యానికి విధేయత చూపిన వారికి, దేవుని వాక్యానికి లోబడిన వారికి యేసుప్రభువారు ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. వారి మీదకి దేవుని యొక్క ఉగ్రతయు రౌద్రమును వారి మీదకి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ఉగ్రత లేక దేవుని యొక్క రౌద్రము మన మీదకి రాకుండా ఉండాలి అంటే మనం సత్యమునకు లోబడేవారు, దేవుని వాక్యానికి లోబడేవారు, దేవుని మాటకు లోబడేవారు. ఏదైతే దేవుడు చెప్తున్నాడో ఆ మాటకు నిజంగా మనం లోబడేవారిగా ఉండాలండి. ఉదయకాల సమయంలో మేము కుటుంబముగా బైబిల్ చదువుతున్నప్పుడు లేవీకాండము 19వ అధ్యాయంలో అక్కడ ఆయన కొన్ని మాటలు, అంటే చాలా వచనాల్లో ఎన్నో మాటలు ఆయన చెప్తూ మొదటి మాట ఆయన అన్నాడు, నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు ఆయన. చూడండి, ఈ లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, మోషే నీ వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో ఇలాగూ చెప్పు, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు ఆయన. చాలా, అంటే ఈ విషయాల్లో చాలా విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అంటే పరిశుద్ధత అంటే దేని విషయంలో పరిశుద్ధత? దేవుని బిడ్డలు పరిశుద్ధత అంటే దేని విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలా? ఈ లోకంలో పరిశుద్ధత చాలామంది ఉంటాం. ఈ లోకంలో పరిశుద్ధత అంటే దేనిలో పరిశుద్ధత ఉంటాం? తినే తిండిలో పరిశుద్ధత ఉంటాం. శరీరం ప్రతిసారి కూడా మనం స్నానం చేస్తూ పరిశుభ్రంగా ఉంటాం. మనం వేసుకునే బట్టలు పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం. మనం ఉండే ఇల్లు పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం. మనం చేసేది ఏదైనా సరే అన్నీ శుభ్రముగా పరిశుద్ధంగా ఉంటేనే మనం ఇష్టపడతాం. ఇది సరే, అంటే శుభ్రత కలిగిన వారు, పరిశుద్ధత కలిగిన వారు మరి ఇలాంటి జీవితాన్ని కలిగి ఉంటారు. అందుకని ఇలాంటి పరిశుద్ధత ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యానికి ఈ సూత్రాలు అన్నమాట. మరి ఆత్మ సంబంధమైన పరిశుద్ధతకు ఏంటి దేవుడు చెప్పే సూత్రాలు అంటే చాలా విషయాలు చెప్పాడు. ఆయన అంటాడు, పరిశుద్ధత అనేది మనం దేంట్లో చూపించాలంటేనంట, అన్ని విషయంలో ప్రభువునికి పరిశుద్ధత చూపించాలట. మన పూర్వపు అజ్ఞాన దశలో మనకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటాడు ఆయన. అంటే పరిశుద్ధత అనేది మన నోటి మాటలో పరిశుద్ధత ఉంటుందట, మన నడకలో పరిశుద్ధత ఉంటుంది, మనం చేసే క్రియల్లో పరిశుద్ధత ఉంటుంది, మనం వినే వినికిడిలో పరిశుద్ధత ఉంటుంది, మనం చూసే చూపులో పరిశుద్ధత ఉంటుంది. అంటే దేవుని బిడ్డల పరిశుద్ధత అంటే తన నడవడికలో తమ జీవితంలో పరిశుద్ధతను చూపించాలి. అందుకని ఈ లేవీకాండం 19వ అధ్యాయంలో చాలా మాటలు చెప్పాడు ఆయన. మీరు ఎలాగుండాలి, మీరు ఎలాగుండాలి, మీరు ఎలాగుండాలి, మీరు ఎలా జీవించాలి, ఒకవేళ ఇలాగూ కాకుండా మీరు ఉంటే మీరు పరిశుద్ధులు కారు అనే విషయాన్ని చెప్తున్నాడు. నిజమండి, దేవుని బిడ్డల యొక్క పరిశుద్ధత ఎక్కడుంటుందో తెలుసా? వారి జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలా. జీవితంలో పరిశుద్ధత లేకపోతే వాళ్ళ క్రియల్లో పరిశుద్ధత ఉండదు. వారి జీవితమే చెడిపోయిందనుకోండి, వారి క్రియలే చెడిపోతాయి అన్నమాట. అందుకనే ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీరు సత్యమునకు లోబడక దుర్నీతికి మాత్రము మీరు లోబడ్డారు అంటే దేవుని యొక్క ఉగ్రతయు దేవుని యొక్క రౌద్రమును మీ మీదకి వస్తుంది అంటున్నాడు. నేటి దినాలలో దేవుణ్ణి నమ్ముకున్న దేవుని యొక్క ప్రజలు దేవుని వాక్యానికి లోబడే దానికంటే దేవుని వాక్యానికి విరోధమైన వాటికి లోబడడమే ఎక్కువ. కారణం ఏంటి అంటే
ఒకవేళ అలాగ మనం లోబడకపోతే లోకంలో మనం బ్రతకలేం, లోకంలో మనం జీవించలేం. అందుకనే దేవుని యొక్క ప్రజలు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి బిడ్డల్లాగా, లోకంలోకి వెళ్ళినప్పుడు లోకస్తుల్లాగా వీరి యొక్క జీవితము ఆ రీతిగా నటనా జీవితాన్ని కలిగి ఉంటున్నారు. కానీ దేవుని యొక్క ప్రజలు అనేవారు ఇలా నటించేవారు దేవుని యొక్క ప్రజలు కాదు. మీకు చాలాసార్లు చెప్పాను, ఈ లోకములో నటనా జీవితాన్ని కలిగిన వారు ఎవ్వరూ కూడా దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించరు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఆయన ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు ఆయన ఎంతో స్పష్టంగా ఈ జ్ఞాపకం చేశాడు. 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనమండి. 7:31. ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండవలెను, ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. సరే, నటించడం అనేది దేవుడికి ఇష్టం లేదు. లోకము నటిస్తుందేమో కానీ దేవుని ప్రజలు నటించలేరు. అందుకనే చాలాసార్లు దేవుని యొక్క ప్రజలు నేటి దినాలలో నటనా జీవితాన్ని కలిగిన వారు. ఎక్కడ మనుషులు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితులకు అనుకూలముగా వీరు లోబడే తత్వాన్ని కలిగిన వారు. అందుకనే ఇలాంటి వారి మీద, నటించే వారి మీద, సత్యమునకు లోబడిన వారి మీద దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క రౌద్రము వారి మీదకి రాబోతుంది. ప్రియ సహోదరి సోడా, ఈ 2వ రాకడలో యేసు ప్రభువారు ఏదో జాలి కలిగిన వాడిగా, దయ కలిగిన వాడిగా, కరుణ కలిగిన వాడిగా ఈ భూమి మీదకి రానై ఉండలేదు. ఆయన మహా ఉగ్రుడై ఎవరైతే తను నమ్మలేని వారు అందరికీ తీర్పు తీర్చాలనుకుంటున్నాడు ఆయన. ఒకవేళ తను నమ్మిన వారు ఎవరైతే దేవుని కోసం యథార్థమైన జీవితాన్ని జీవిస్తారో అలాంటి వారిని ఈ లోకం నుంచి దేవుడు తీసుకొని పోవాలనుకుంటున్నాడు. మనం అందరము కూడా 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఈ 2వ రాకడ ఎందుకు అంటే ఆయన నమ్మిన వారిని అందరినీ భూమి మీద నుంచి మధ్యాకాశంలో తీసుకొని పోయి ఆయన నమ్మలేని వారు అందరికీ ఈ భూమి మీద భయంకరమైన ఉగ్రతను చూపించాలనుకుంటున్నాడు ఆయన. మీరు ప్రకటన గ్రంథాన్ని చదివితే 7 భయంకరమైన పాత్రలో భూమి మీద కుమ్మరించబడినప్పుడు, ఒక్కొక్క దేవదూత తన పాత్రను భూమి మీద కుమ్మరించినప్పుడు ఒక్కొక్క తెగులు, ఒక్కొక్క నాశనము, ఒక్కొక్క ప్రమాదము వారికి సంభవించి వారు దేవుడి దగ్గర వెదకాలనుకుంటారు కానీ దేవుడు వారికి ఇంకా దొరకడండి. ప్రియ సహోదరి సోడా, ఈ రోజున యేసు ప్రభువారిని నమ్మి ఆయన కొరకు శ్రమ పడితే నువ్వు రాబోయే శ్రమ కాలంలో తప్పించబడతావు. ఈ లోకములో యేసు ప్రభువారు రాకముందే నువ్వు ఆయన తెలుసుకోకపోయావా? ఒకవేళ ఆయన వచ్చిన తర్వాత ఎంత కావాలని వెతికినా ఆయన ఉగ్రతయు ఆయన రౌద్రాన్ని నువ్వు చూడవలసిందే. అందుకనే దేవుడు అంటాడు, ఆనాడు మనుషుల మరణంను వెతుకుదురు కానీ మరణం వారికి దగ్గరికి రానే రాదు అంటాడు. ఎందుకు అంటే వారు మహాశ్రమలు అనుభవించేంతవరకు, వారు ఈ భూమి మీద ఎన్నో కష్టాలను అనుభవించేంతవరకు దేవుడు వారిని ఎవరినీ విడిచిపెట్టేవాడు కాదు. అలాంటి ఉగ్రత నుండి నువ్వు నేను తప్పించబడాలి అంటే మనం నిజంగా దేవునికి లోబడ్డానికి ప్రయత్నించేయి. మనం శరీరానికి లోబడేవారం కాదు, మనం దేవుని ఆత్మకు లోబడేవారు. ప్రియ సహోదరి సోడా, మనం దేవుని యొక్క ఆత్మకు లేక దేవుని యొక్క వాక్యానికి ఎంతవరకు మనం లోబడుతున్నాం? ఎంతవరకు దేవుని వాక్యానికి మనం అనుసరించగలుగుతున్నాం? లోబడేవారే దాన్ని అనుసరించగలుగుతారు, అంటే ఆ మాటను నెరవేర్చగలుగుతారు. దేవునికి లోబడలేని వారు ఎవరు కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చలేరండి. కాబట్టి అపోస్తులు చెప్తున్నారు, అయ్యా మనుషుల మాట వినుట కంటే మేము దేవునికి లోబడడమే మంచిది. ఒకవేళ మేము మీకు లోబడలేదనుకోండి, మీ మాట వినలేదనుకోండి, మమ్మల్ని కొడతారు, జైల్లో పెడతారు, హింసిస్తారు, అనేకమైన కఠినమైన పరిస్థితులు కూడా మమ్మల్ని మీరు తీసుకుని వెళ్తారేమో. అంతకంటే ఇంక మీరు మమ్మల్ని ఏం చేయగలరు? అదే కానీ మేము దేవునికి లోబడకపోయామా, వీటికంటే భయంకరమైన దేవుని ఉగ్రతను మేము చూడవలసిన వారు. ఎందుకంటే ఆ దేవుని యొక్క భయంకర ఉగ్రత ఆ రోజున మేము అనుభవించాలంటే దాన్ని భరించలేము. అందుకని అంటాడు ఆయన, దేవుని ఉగ్రతను ఎవరు తాళజాలగలిగిన వారు?
ఈ భూమి మీద ఏ మానవుడు కూడా దేవుని యొక్క ఉగ్రతను తాళజాలిన వాడిగా ఉండలేడు. కాబట్టి ఈ రోజున మరలా దేవుడు అంటున్నాడు, మీరు దేనికి మిమ్మల్ని మీరుగా అప్పగించుకుంటున్నారు, దానికే మీరు దాసులు అవుతారు, దానికే మీరు లోబడతారు. అందుకని దేవుని యొక్క ప్రజలుగా ఈ రోజున అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన నన్ను నేనే లోబడేటట్లుగా నేను చేసుకున్నాను అంటున్నాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8 కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆయన 9వ అధ్యాయము అపోస్తలుల కార్యములు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం అండి. 20వ వచనం, యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఎలాగ ఉన్నాను అంటే, నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని నేను రక్షించడం కొరకై, నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాడిని కాకపోయినా ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉన్నాను నేను, అంతే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, మనం దేవునికి లోబడేవారు, మనుషులకు కాదు. ఈ లోకంలో ఎట్టి పరిస్థితులు మన మీదకి వచ్చినా, ఎలాంటి కష్టమైన పరిస్థితులు మన మీదకి వచ్చినా, మనం దేవునికి తప్ప ఈ లోకంలో మరి ఎవ్వరికీ మనం లోబడేవారం కాదండి. కాబట్టి ఈ రాత్రి అపోస్తలులు కూడా ఇదే మాట చెప్తున్నారు, మేము మనుషుల మాట వినుట కంటే మేము దేవునికి లోబడడమే మంచిది. దేవునికి లోబడడం వల్ల కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని శ్రమలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని కఠినమైన పరిస్థితులు గుండా మేము వెళ్ళవలసిన వారమే. కానీ కొన్ని కష్టాలే మా జీవితంలో మేలుకరంగా మారుతాయి. మరలా మీకు చెప్తున్నాను, యేసు ప్రభువారి కోసం మనం జీవించే నీవు నేను కూడా ఎన్ని కష్టాల గుండా, ఎన్ని బాధల గుండా, ఎన్ని శ్రమల గుండా వెళతామో ఇవన్నీ మనకి ఆశీర్వాదములే, ఇవన్నీ మనకి దీవెనలే. అందుకని అంటాడు, ప్రభువు కోసం శ్రమ పడే వారెవరూ కూడా వారేమి తక్కువ వారేమీ కాదు. లోకానికి తక్కువ వారుగా కనబడేమో కానీ దేవునికి మాత్రం చాలా గొప్పవారు. కాబట్టి ఈ దినాలలో దేవుని యొక్క ప్రజలు శ్రమ పడ్డానికి ఇష్టపడలేని వారండి, కష్టానికి సహించలేని వారు ఉంటున్నారు. అందుకే దేనికి పడితే దానికి లోబడిపోతున్నారు. శ్రమను బాధను తట్టుకోలేక ఈ లోకంలో మనుషులకు లోబడి దేవుడికి అవిధేయత చూపించి దేవుణ్ణి దుఃఖపెట్టేవారుగా ఉంటున్నాం. అందుకని ఈవేళ చెప్తున్నారు, అయ్యలారా, మేము మీకు లోబడే కంటే దేవునికి లోబడమే మంచిది. రావచ్చు మా కష్టాలు, కొన్ని హింసలు రావచ్చు, కొన్ని మేము జైలును కూడా అనుభవించవచ్చు, లేక కొన్నిసార్లు మా ప్రాణాన్నైనా మేము పోగొట్టుకోవచ్చు. ఇవన్నీ జరిగిన ప్రభు యొక్క సేవలు ఇవన్నీ మాకు మేలుకరమే, ఇవన్నీ మాకు ఆశీర్వాదకరమే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క ప్రజలుగా శ్రమను, కష్టాన్ని, బాధను సహించేవారిగా ఉండాలండి. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరు ఇలాంటివి అనుభవించాలి. మీరు నా ప్రజలు అంటే, నా బిడ్డలు అంటే మీరు ఇలాగ ఉండాలి, ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాలి. ఎందుకంటే నాకు మీరు లోబడ్డారు కాబట్టి. దేవునికి లోబడిన వారిని ఎవరిని కూడా లోకము తేలికగా వదిలిపెట్టలేదండి. వారిని హింసించింది, వారిని శ్రమపరిచింది, వారిని ఎన్నో చెరసాల గుండా తీసుకుని పోయింది. అంతకే కాకపోతే వారిని లోకములో వారిని అనేక రకాలుగా భయంకరంగా హింసించి వారిని లోకం చంపేసిందండి. లోకంలో ఉన్న మనుషులు చంపేశారు. అయినంత మాత్రానికి వారేమీ ఈ లోకంలో మరుగుపడలేదు. మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఏంటంటే నీతిమంతులు అనేవారు ఎప్పటికీ జ్ఞాపకంలో ఉంటారండి.
మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. దేవుని కొరకు ఎవరైతే నిజమైన జీవితాన్ని జీవించి వారు ఎన్నో శ్రమలను కష్టాలని అనుభవించి తన ప్రాణాలను పోగొట్టుకున్న వారిని ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా సరే ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే నీతిమంతులు నిత్యము జ్ఞాపకములోనే ఉంటారండి. దేవుని బిడ్డలనేవారు ఎప్పుడూ జ్ఞాపకములోనే ఉంటారు. వాళ్ళు చేసిన క్రియలు, వారు దేవునికి లోబడిన పరిస్థితులు, వారు అనుభవించిన శ్రమలే వారికి జ్ఞాపకార్థముగా నిలిచిపోయేవండి. కాబట్టి అపోస్తలుడైన పేతురు కానీ ఈ 12 మంది అపోస్తులు కానీ ఇదే మాట చెప్తున్నారు, అయ్యలారా మేము మీకు లోబడం, రెండవదిగా మేము దేవునికి మాత్రమే లోబడతాం. ఎలాంటి పరిస్థితులైనా మాకు రాని, మేము మనుషులకు మాత్రం లోబడం ఒకటి. రెండవదిగా ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్న రెండవ మాట మేము చూపిస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 30వ వచనం. 5వ అధ్యాయము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 30వ వచనం. మీరు మ్రానున వేలాడజేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలీయులకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇక్కడ మరలా రెండో మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను కలగజేయుటకై దేవుడు ఎందుకు తన కుమారుడైన యేసుప్రభువారిని సమాధిలో నుంచి తిరిగి లేపాడు అంటే, మీకు మారు మనసు పాపక్షమాపణ కలగాలి. ఒకవేళ యేసుప్రభువారే కానీ ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేవకపోయి ఉంటే మీకు పాపక్షమాపణ కానీ లేక మారు మనసు కానీ మీకు కలగదు. మీకు మారు మనసు కలగాలి అంటే, పాపక్షమాపణ కలగాలి అంటే యేసుప్రభువారు తిరిగి సమాధిలో నుంచి తిరిగి లేవాలి. ప్రియ సహోదరి సోడా, అపోస్తలుడైన పౌలు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ, అని పేతురు తక్కిన అపోస్తలు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో కాపురున్న వారు అందరికీ చెప్తున్నారు, ఇశ్రాయేలు జనాంగం అందరికీ అని చెప్తున్నారంటే, మీరు ఇప్పటికైనా మీకు పాపక్షమాపణ కానీ లేక మీకు మారు మనసు కలగాలి అంటే ఆ యేసుప్రభువారిని మీరు నమ్మాలా. ఆ యేసుప్రభువారిని మీరు నమ్మకపోతే మీకు పాపక్షమాపణ లేదు. రెండవదిగా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే అవకాశం మీకు లేదు. కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నారు. అంతకుముందు కూడా మనం చూసాం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చెప్పారు, ఈ నామమునే లేక ఈ యేసుప్రభువారిలోనే మీరు రక్షణ పొందాలి అంటే ఆ మూర్ఖమైన జనాంగాన్ని మీరు వదిలిపెట్టి బయటికి రావాలి అన్నారు ఆయన. ఆనాడు ఇంచుమించు 3000 మంది ఆ యోధా మతాన్ని లేక ఇశ్రాయేలు యొక్క వంశంలో నుంచి బయటకు వచ్చి మారు మనసు యొక్క అనుభవం పొందారు. మరలా మనం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసాం, ఆ యేసుప్రభువారి యొక్క శిష్యులైన ఈ అపోస్తలు వారు చెప్పారు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమును మనం రక్షణ పొందలేము. మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున మన రక్షణ లేదు, యేసుప్రభువారి ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది అని మరలా వారు జ్ఞాపకం చేశారు. మరలా ఈ 5వ అధ్యాయంలో కూడా మరలా ఇదే చెప్తున్నారు. వారు ఏం చెప్తున్నారు అంటే, అయ్యలారా మీరందరూ మారు మనసు పాపక్షమాపణ మీరు పొందాలి అంటే యేసుప్రభువారిని దేవుడు సమాధిలో నుంచి మృతులలో నుంచి ఆయన లేపి మీ మీద అధిపతిగాను ఆయన రక్షకుడిగాను దేవుడు తను నియమించాడు. ఈరోజు యేసుప్రభువారు మీ మీద మీకు ఎవరు అంటే ఆయన ఒక రక్షకుడు లేక ఆయన ఒక అధిపతి మీ మీద. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు అలాగ అతను నియమించాడు. కాబట్టి మీరు ఇప్పటికీ కూడా యూదులనేవారు ఇప్పటికీ యేసుప్రభువారిని నమ్మలేదు. వారు ఇప్పటికీ వారు నమ్మేదంతా ధర్మశాస్త్రాన్నే వారు అనుసరిస్తూ వెళ్తున్నారు. వాళ్ళు అంటారు యేసుప్రభువారు ఒక ప్రవక్త అంతే. ఎంతోమంది ప్రవక్తలు ఇంతకుముందు ఎలాగైతే వచ్చారో అలాగే ఈయన కూడా వచ్చాడు, తన పనేదో తను చేసుకుని వెళ్ళిపోయాడు, కానీ ఆయన దేవుడు మాత్రము కాదు అని ఈనాటికి యూదులు వారు నమ్మలేదు.
వారు నమ్మే కాలం ఒకటి దేవుడు నిర్ణయించాడు. ఆ కాలం వచ్చినప్పుడు తప్పక వారు దేవుని నమ్మాలి. యేసుప్రభువారే దేవుడు అని ఒప్పుకుంటారు వారు. అలా ఒప్పుకోకపోతే వారికి మారు మనసు రక్షణ లేకపోతే వారు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించే అవకాశమే వారికి లేదు. కాబట్టి ఈ రాత్రి రెండో మాట ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ ఇశ్రాయేలునకు మీకు మారు మనసు పాప క్షమాపణ కలగాలి అంటే తండ్రి అయిన దేవుడు యేసును లేపడం వల్లే. ఆయన లేపాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మారు మనసు రక్షణ అనుభవంలోనికి రావాలని దేవుని యొక్క కోరిక అండి. కానీ వారెంతో గురుడితనంలో ఆయన్ని అంగీకరించలేని పరిస్థితుల్లో వారు ఉండి ఆయన నమ్మిన వారిని బాధ పెడుతూ ఆయన నమ్మిన వారిని హింసిస్తూ ఉంటున్నారు. కారణం ఏంటంటే వారు ఒప్పుకోవడానికి ఇష్టపడతలేదు. ఎందుకు ఇష్టపడతలేదు అంటే నిజంగా వారు యేసే దేవుడు అని కానీ ఈయనే దేవుడు కానీ ఒప్పుకుంటే తప్పక వారు ఆయనకు లోబడాలంతే. అందుకనే ఈయనకంటే ముందు యోహాను 5 నెలల ముందు వచ్చినవాడు. అప్పుడు కూడా ఆయన చెప్పాడు యేసుప్రభువారు, మీరు అరణ్యములోకి ఎందుకు వెళ్ళారు? రాజవస్త్రములు ధరించుకున్న వాడిని చూడడానికి వెళ్ళారా, లేక మీరు ఎందుకు వెళ్ళారు? ఆయన యోహాను మీకు చెప్పాడు, కానీ మీరు యోహాను మాట నమ్మలేదు. మీరు యోహాను మాట నమ్మి ఉంటే నిజంగా మీకు పరలోకం దొరికేది. మీరు ఆయన ఒక ప్రవక్త అని మీరు నమ్మలేదు, లేక ఆయన ప్రవక్తని నమ్మినా ఆయన చెప్పిన మాటను మీరు వినలేదు. కాబట్టి ఈ తరం వారు లేక ఆ తరం వారు యేసుప్రభువారు అది అంటాడు, ఈ దుష్టతరం వారు వీరు నన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. యూదులు ఆ రోజు ఎలాగున్నారు అంటే ఇశ్రాయేలు జనాంగం అంతా 12 గోత్రాల వారు కూడా యేసును దేవుడు లేక ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకోవడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే వాళ్ళ మతం వాళ్ళకు అడ్డొచ్చింది. అనాది కాలము నుండి మోషే రాసిన ధర్మశాస్త్రంలో నియమ నిబంధనలు వారు అనుసరిస్తూ వస్తున్నారు. కాబట్టి అలాంటి నియమాల్ని నిబంధనల్ని వారు అనుసరించాలనుకున్నారే కానీ దేవుడి యొక్క మాట వినాలి అనుకోలేదు. ఈరోజు కూడా అంతే కదా. దేవుడిని నమ్మడానికి ఎందుకు వీరు అడ్డుపడుతున్నారంటే లోక సంబంధమైన పద్ధతులు లోక సంబంధమైన ఆచారాలు వీరు చేయాలి. అలాగే చేయకపోతే లోకం ఒప్పుకోదు. లోకములో ఇలాంటి పద్ధతులన్నీ చేస్తేనే మనం జీవించగలం. అందుకనే చాలామంది ఈనాడు దేవుని యొక్క ప్రజలనేవారు యేసుప్రభువారిని నమ్మినప్పటికీ కూడా వారి మతాచారాలని లోకములో ఉన్న పద్ధతుల్ని ఆచారాలను వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఇవన్నీ చేయకపోతే మనం బ్రతకలేము. లోకం ఒప్పుకోదు. అలా ఒప్పుకోకపోతే నీకు మారు మనసు పాపక్షమాపణ ఎలాగుంటుంది? అందుకనే బాప్తిస్మం ఇచ్చినప్పుడు చెప్తాం, నువ్వు ఈ లోక సంబంధమైన సంప్రదాయాలన్నింటినీ వదిలిపెట్టి క్రీస్తుని వెంబడించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ లోక సంబంధమైన ఏ సంప్రదాయమైనా ఏ ఆచారాలనైనా నువ్వు వదిలిపెట్టకపోతే నువ్వు మారు మనసు అనుభవంలోనికి రాలేనట్టే. ఎందుకంటే ఆనాడు యూదులకి మారు మనసు పాపక్షమాపణ ఎందుకు లేదు అని చెప్తున్నాము అంటే వాళ్ళు మత సంబంధమైన ఆచారాలు చేసుకుంటూ వెళ్తున్నారు, మత సంబంధమైన సిద్ధాంతాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ జీవితంలో మార్పు లేదు. జీవితంలో మార్పే లేనప్పుడు వీళ్ళ మారు మనసే అనుభవంలోనికి ఎలా వస్తారు? మారు మనసు అనేదే జీవితం మారడం. ఈ జీవితమే మారలేనప్పుడు వీరు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం అనేది చాలా కష్టం. కాబట్టి రాత్రి దేవుడు అంటున్నాడు, నీవు నేను కూడా పాపక్షమాపణ కానీ మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చాము అంటే మత సంబంధమైన పద్ధతుల్ని వదిలిపెట్టాలా. ఏ మతాన్నైతే నువ్వు వదిలేసి యేసు ప్రభులోకి వచ్చావో యేసు ప్రభు యొక్క సిద్ధాంతాన్ని తప్పక నువ్వు పాటించాలా. అంతేకాని యేసు ప్రభువారిని నమ్ముకున్నానని చెప్పుకుంటూ మరలా నువ్వు లోక సంబంధమైన సిద్ధాంతాన్ని కానీ లోక సంబంధమైన ఆచారాలను కానీ నువ్వు చేస్తే నీకు మారు మనసు పాపక్షమాపణ లేదు. నువ్వు పాపం అనే దాస్యములోనే చిక్కుకున్నట్టు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు,
కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకుడి. సరే, మరలా మీరు దాస్యమనే కాడి కిందకి వెళ్ళొద్దు. మరలా మీరు లోకములో దాసత్వంలోనికి వెళ్ళొద్దు, లోకానికి లోబడొద్దు. ఈ రాత్రి మరలా దేవుడు అంటున్నాడు, నిజమైన పాపక్షమాపణ మారు మనసు పొందిన వాళ్ళు ఎవ్వరూ కూడా మత సంబంధమైన ఆచారాలు చేయరు. ఈరోజు మరలా మనకు దేవుడు జ్ఞాపకం చేసేదంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు రక్షణ లేదు, ఎందుకు పాపక్షమాపణ లేదు, వారు ఎందుకు మారు మనసు యొక్క అనుభవంలోనికి రాలేదు అంటే వారు మతాన్ని విడిచిపెట్టలేదు. ఆ ఇశ్రాయేలు యొక్క మతము, యోధా మతాన్ని వారు ఇంకనూ ఆచరించుకుంటూనే వెళ్తున్నారు. ఏంటి వీళ్ళ ఆచారము? బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, వారు చేసే ఆచారం ఏంటి అంటే చూపిస్తాను మీకు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4 నుంచి చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరుల వీరు వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరమును స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమీన్. ఆయన చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు వారి అర్చనాచారాదులు కానీ, వారి యొక్క బలి నైవేద్యములు కానీ, వారి ప్రాణార్పణములు కానీ, వారి యొక్క దహన బలులు కానీ, ఇలాంటి ఆచార సంబంధమైన క్రైస్తవులుగా, ఆచార సంబంధమైన మత సిద్ధాంతమైన యోధా మతానికి లేక ఇశ్రాయేలు యొక్క గోత్రాలకు చెందిన ఈ మత సిద్ధాంతంలో ఉండిపోయారు వాళ్ళు. కానీ యేసుని వారు అంగీకరించడానికి ఇష్టపడతా లేదు. యేసు కంటే వాళ్ళ మతమే గొప్పదనిపించింది. అందుకనే వారు మతములోనే ఉండిపోయారు. మారు మనసు, పాపక్షమాపణ పొందడానికి వారికి అవకాశము దేవుడు ఇవ్వలేదండి. వారు నమ్మలేదు దేవుణ్ణి. ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నిజంగా నీవు నేను కూడా మారు మనసు, పాపక్షమాపణ అనుభవం మనం కలిగి ఉన్నాము అంటే నిజంగా మనం మత సంబంధమైన సిద్ధాంతాలని, ఈ లోక సంబంధమైన ఆచారాలని పూర్తిగా మనం విడిచిపెట్టవలసిన వారుగా ఉంటున్నామండి. ఒకవేళ ఈ లోక సంబంధమైన, మానవ సంబంధమైన సిద్ధాంతాలనే కానీ మనం అనుసరిస్తే మనం పొందిన మారు మనసు సరైనది కాదు. దేవుడు అంటున్నాడు, నిజంగా నువ్వు మారు మనసు పొందలేదు. నీ మనసు మారితే నువ్వు ఎలాంటి పనులు చేయవు. నీ మనసు మారకపోతే ఇలాంటి పనులు చేస్తావు. ఒకవేళ నువ్వు మనసు మారినట్లుగా నటించావా, జాగ్రత్త, నరకానికి వెళ్ళిపోతాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మరలా చెప్తున్నాడు, నా రౌద్రమును, నా ఉగ్రతయు నీ మీదకి రాకుండా ఉండాలి అంటే నా మాట నువ్వు నిజంగా వినాలి. ఏంటి అంటే నువ్వు నిజమైన పాపక్షమాపణ, మారు మనసు యొక్క అనుభూతులకు వచ్చావు అంటే, నువ్వు సత్యాన్ని నమ్ముతున్నావు అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టే, ఈ లోక సంబంధమైన పద్ధతులను వదిలిపెట్టే, లోక సంబంధమైన ఆచారాలను వదిలిపెట్టే. ఇవన్నీ నువ్వు చేస్తే నీకు పాపక్షమాపణ, మారు మనసు లేనట్టే. నేను ఎంతోమంది క్రైస్తవులను చూశాను, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలను చెప్పుకుంటూ వారు కూడా ఏ లోక సంబంధమైన వాటికి భయపడి ఇంకా తాయెత్తులు కట్టించుకొని, ఇంకా లోక సంబంధమైన ఆచారాలని, పద్ధతులను వాళ్ళు చేస్తూ ఇంకా లోకంలో ఉన్న వారికి భయపడుతున్నారు. ఇంక నువ్వు లోకానికే భయపడితే ఇక మరి దేవుడు ఎందుకు నీకు? ఇంకా నువ్వు నమ్మిన దేవుడే నిన్ను కాపాడలేనప్పుడు నీకంటే లోకంలో ఉన్న సిద్ధాంతాలు, లోక సంబంధమైన ఆచారాలే గొప్పవి అనుకుంటే వాటికే లోబడు. దేవుడిని ఎందుకు మధ్యలో? మరలా నీ దేవుడు నిన్ను కాపాడలేనప్పుడు, అవే గొప్పవి అనుకున్నప్పుడు వాటినే చెయ్యి. దేవుడిని వదిలిపెట్టే పర్లేదు. నువ్వు దేవుణ్ణి ఆచరించి లోకాన్ని అనుసరించాలి అనుకుంటే భయంకరంగా శిక్షణ మనం అనుభవించేవారిగా ఉంటాం. అందుకని అంటాడు, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క రౌద్రము నీ మీదకి రాకముందే మారు మనసు, పాపక్షమాపణ అనుభవానికి వచ్చావు అంటే మత సంబంధమైన ఆచారాలని, మత సంబంధమైన సిద్ధాంతాలని పూర్తిగా మనం వదిలిపెట్టేవలసిన వారిగా ఉంటున్నామండి. ఎవరైతే వదిలిపెట్టారో వారికే పాపక్షమాపణ, మారు మనసు ఉంది. అందుకనే యూదులకు చెప్తున్నాడు అపోస్తలుడైన పేతురు. ఏం చెప్తున్నాడంటే, మీకు రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు.
మీరు యేసు ప్రభువారిని నమ్మితేనే మీకు ఈ రక్షణ కలుగుతుంది. మా మాట నమ్మండి. ఇప్పటికైనా నిజం చెప్తున్నాం. మీరు నమ్మకపోతే మీకు పాప క్షమాపణ లేదు. దేవుడు ఆయనను సమాధిలో నుంచి ఎందుకు లేపాడు అంటే మీకు రక్షకుడిగాను మీకు అధిపతిగాను ఉండాలనే దేవుడు లేపాడు. మీకు పాప క్షమాపణ కలగాలి అంటే, మీరు మరలా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే తప్పక మీరు ఆ యేసునే నమ్మాలి అనే విషయాన్ని వారు చెప్తున్నారు. ఎవరైతే ఆ యూదులు యేసు ప్రభువుని నమ్మి బయటకు వచ్చారో వాళ్ళకి దేవుడు ఆయన రాజ్యాన్ని వారికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఎవరైతే ఆ మత సంబంధమైన ఆచారాలను చేసుకుంటూ వారు దేవుని యొక్క మార్గంలోనికి రాలేదో అలాంటి వారు ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే అవకాశం దేవుడు వారికి అనుగ్రహించడండి. ఈరోజు నీకైనా నాకైనా వాళ్ళేదో ఇశ్రాయేలు ప్రజలు అలా చేస్తున్నారు అనుకోకు. ఈరోజు నువ్వు నేనైనా సరే మారు మనసు పాప క్షమాపణ అనుభవంలోనికి వచ్చాము అంటే మత సంబంధమైన వాటిని మరి పలానా లోక సంబంధమైన ఆచారాలన్నింటినీ వదిలిపెట్టిన వారే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతారే తప్ప వదిలిపెట్టలేని వారెవ్వరూ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించరు. ఇది రెండవది. సరే, మూడవ మాట ఇక్కడ అపోస్తలుడైన పేతురు వాళ్ళకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూద్దాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం అండి. 5:32 వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. వాళ్ళు చెప్తున్నారు మరలా, మీరు నమ్మినా నమ్మకపోయినా మేము మాత్రం వాటికి మేము సాక్షులమే. దేనికి మేము సాక్షులం అంటే దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. మేము ఈ సంగతులన్నిటికీ మేము సాక్షులమే. మీరు యేసును చంపారు, సమాధి చేశారు, ఆయన తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచాడు, అది అన్నిటికీ మేము సాక్షులము, దీనికి మేమే దాని రుజువు అని వీడు ఎన్నోసార్లు చెప్తున్నారు. సరే, మీకు ఇక ఈ మాటనే మరలా చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయములో వారు మరలా చెప్తున్నారు. 15వ వచనంలో చెప్తున్నారండి. 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. సరే, యేసు ప్రభువారిని దేవుడు సమాధిలో నుంచి లేపాడు అనడానికి, మృతులలో నుంచి లేపాడు అని చెప్పడానికి దానికి మేమే సాక్షులం. ప్రియ సహోదరి సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మరలా ఆయన మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆయన తెలియచేసేది ఏంటంటే, దేవుని యొక్క ప్రజలుగా ఆయన మనల్ని సమాధిలో నుంచి లేపాడు అని చెప్పడానికి దానికి మేమే సాక్షులం. ఎందుకు దేవుడికి సాక్షులు కావాలి? దేవుడు అంటున్నాడు, లోకానికి మీరే నాకు సాక్షులు, మిమ్మల్ని బట్టే నా సాక్ష్యం అన్నమాట. అందుకని యెషయా గ్రంథంలో కూడా అని అంటాడు, మీరే నాకు సాక్షులు. నేను దేవుడునా కాదా అని చెప్పబడ్డానికి మీరే ఉదాహరణ. లోకానికి ఉదాహరణ ఎవరు అంటే మిమ్మల్నే తీసుకుంటుంది లోకం. అందుకని అంటారు, దేవుడు నమ్మిన వారే లోకానికి మాదిరి. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను ఒక సాక్షిగా ఉంచాడు. ఈ సాక్ష్యాన్నే కానీ మనం పాడు చేసాము అంటే దేవుడు మనకు భయంకరమైన నరక శిక్షను అనుభవించేలాగా చేస్తాడు. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు ఒక సాక్షి. దేవుడు నువ్వు యేసు ప్రభువారి కొరకే నువ్వు ఒక సాక్షిగా నీలో దేవుణ్ణి చూపించాలా. మనం దేవుణ్ణి చూపించలేదు అంటే మన సాక్ష్యము సరైనదై ఉండదన్నమాట. కాబట్టి యేసు ప్రభువారిని ఎరిగిన వారందరూ కూడా ఆయనకు సాక్షులు. అందుకనే పేతురు అపోస్తలులు చెప్తున్నారు, అయ్యా దానికి మేమే సాక్షులం. 5వ అధ్యాయంలో కూడా చెప్తున్నారు, మేమును పరిశుద్ధాత్మను పొందిన వారందరూ దీనికి అందరూ సాక్షులే. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎవరైతే మారు మనసు యొక్క అనుభూతిలోకి వచ్చారో
రక్షణ యొక్క అనుభూతికి వచ్చారో వీళ్ళందరూ కూడా దీనికి సాక్షులు. వీళ్ళందరూ దీనికి సాక్షులు. దేనికి సాక్షులు అంటే యేసు ప్రభువారే దేవుడు అని చెప్పబడ్డానికి సాక్షులు. దానికి మేమే ఉదాహరణ. మా జీవితాలను మార్చాడు, మా బ్రతుకులను మార్చాడు. మేము దేవుడిని అంగీకరించిన దగ్గర నుంచి నేటి వరకు మేము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో దానికి మేమే మీకు మాదిరి. ఆనాడు సమరయ స్త్రీ కూడా అదే చెప్పింది. అయ్యలారా, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన మెస్సయ్య కాడా, మీరు వచ్చి చూడండి అంటే ఆ ఊరి వారు ఆ స్త్రీ యొక్క మాటను బట్టి అనేకులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పరిశీలన చేసి వారు ఇచ్చారు సాక్ష్యం. అయ్యా, ఆ స్త్రీ చెప్పినప్పుడు మేము ఏదో అనుకున్నాము, కానీ మా మట్టుకు మేము నిన్ను చూసాం, మేము అన్ని రకాలుగా నిన్ను పరీక్షించిన తర్వాత మాకు ఒకటి అర్థమయ్యింది అని చెప్పారు వారు. సరే, వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో, వీళ్ళు దేనికి సాక్షులై ఉన్నారో చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 41-42 వచ్చినవండి. 41-42. ఆయన మాటలు వినినందున ఇంకులు అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముకొనుచున్నామని వారు చెప్తున్నారు. అయ్యా, ఇంతవరకు ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి మేము నమ్మేమేమో, కానీ ఇప్పుడు ఆ స్త్రీ యొక్క మాటను బట్టి కాదు, మేము నీ దగ్గరికి వచ్చి మేము నీ జీవితాన్ని చూసిన తర్వాత మా మట్టుకు మేము చూసి విని మేము నమ్మాము. ఏమనంటే నువ్వు నిజముగా లోకరక్షకుడు అని నమ్మాము. అది అందుకనే మార్పు చెందిన వారు దేవునికి సాక్షిగా జీవించేవారు. నువ్వెక్కడికి వెళ్ళినా దేవునికి ఒక సాక్షి అనే సంగతి మర్చిపోకు. దేనికి సాక్షి అంటే యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు, ఇలా ఎందుకు చేశాడంటే మన జీవితాన్ని మార్చడం కొరకే, మన బ్రతుకులను మార్చడం కొరకే. అయ్యలారా, అందుకే దీనికి మేము సాక్షులము. అందుకని వారు చెప్తున్నారు, అయ్యా, మేము మాత్రమే కాదు, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును మాటలు విని విశ్వసించిన వారందరూ, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందారో వీళ్ళందరూ కూడా దీనికి సాక్షులే. దేవుని యొక్క రక్తము చేత కడగబడిన వారందరూ కూడా దీనికి సాక్షులు. ఈరోజు నువ్వు నేను యేసు ప్రభువారి కొరకు సాక్షిగా ఉన్నావంటావా? మారు మనసు పాపక్షమాపణ పొందానని చెప్పుకుంటున్న మనము ఆ యేసు ప్రభువారికి సాక్షిగా జీవించగలుగుతున్నామా? అందుకనే ఈరోజు మరలా చెప్తున్నాడు, మీరు సాక్షులు. మనం దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేవారు. దేవుడు మన జీవితాలను ఏ రీతిగా మార్చాడు, మన బ్రతుకుల్ని ఏ రీతిగా పాపం నుంచి విడుదల చేశాడు, ఏ రీతిగా మనం నీతిగా జీవించేలాగా ప్రభువు సహాయం చేస్తున్నాడు. దీనికి దేవుడే అంటే మనందరము దీనికి సాక్షులమే. కాబట్టి రాత్రికాల సమయంలో 3 విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. 1, మీరు యేసు ప్రభువారిని అంగీకరించారు కాబట్టి ప్రభువుని నమ్మడం వల్ల మీరు చేసిన మొట్టమొదటిగా నీవు నేను కూడా ఆయన ఏం చెప్తున్నాడు అంటే 29వ వచనంలో, మనుషులకు కాదు మేము దేవునికే లోబడవలసిన వారు. మేము దేవునికి లోబడుతున్నాం. మనం దేవునికి లోబడిన వారము అని చెప్పబడుతున్నామా? ఒకవేళ లోబడిన వారమైతే మత సంబంధమైన, కుల సంబంధమైన, లోక సంబంధమైన సిద్ధాంతాలని మనం విడిచిపెట్టవలసిన వారు. దేవునికి లోబడేవారు శరీరానికి, అసత్యానికి లోబడేవారు కారు. వారు దేవునికి మాత్రమే లోబడతారు. రెండవదిగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అయ్యలారా, మీరు ఏ యేసునైతే సిలువ వేసి చంపేశారో ఆ యేసు ప్రభువారిని దేవుడు మరలా లేపాడు అని చెప్పడం కొరకే దానికి మేము ఏ రీతిగా సాక్షులుగా ఉన్నామంటే మీకు మారు మనసు పాపక్షమాపణ కలగాలి. యూదులకు మారు మనసు పాపక్షమాపణ కలగడం కొరకే యేసు ప్రభువారు మరణించాడు అనే విషయాన్ని చెప్తున్నారు. మీరు నమ్మలేదా? మీకు పాపక్షమాపణ లేదు, మీకు మారు మనసు లేదు,
మీరు మారు మనసు పాపక్షమాపణ పొందకపోతే దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేరు. అందుకన్నాడు, ఒకరు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేడు. యేసు ప్రభువారు తన సువార్త ప్రారంభించినప్పుడు కూడా ఇదే మాట చెప్పాడు. యోహాను అదే చెప్పాడు. ఆయన పరలోక రాజ్యము సమీపించింది, అందరూ అంతటా మారు మనసు పొందవలనని ప్రకటించ మొదలుపెట్టెను. మారు మనసు. ఒక దేవుని నమ్మిన బిడ్డ అనేవారు నిజంగా మార్పు చెందిన హృదయం కలిగిన వారై ఉండాలి. జీవితమే మారకపోతే, బ్రతుకే మారకపోతే వాళ్ళు నిజముగా మత సంబంధమైన ఆచారంలోనే ఉన్నట్టు. వారెవరూ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. మూడవదిగా, దీనికి మనందరము సాక్షులు. మన జీవితాన్ని దేవుడు మార్చాడు అని చెప్పబడ్డానికి మనమే సాక్షులమండి. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభువారికి ఒక సాక్షిగా జీవించు. దానికి ఉదాహరణ నేనే. దేవుడు నన్ను ఎలాగ మార్చాడో, దేవుడు నా జీవితాన్ని ఎలాగ పాపం నుంచి విడిపించాడో, నన్ను ఎలాగ నీతిమంతుడిగా చేశాడో, ఈరోజు నేను ఎలాగ ఆ రీతిగా నీతిమంతుడిగా యథార్థమైన జీవితాన్ని జీవించగలుగుతున్నానో దీని అంతటికీ గల కారణమే యేసు. అయ్యా, మా మట్టుకు మేము విని, మేము తెలుసుకొని నువ్వు నిజముగా లోకరక్షకుడివని ఇప్పుడు మేము నమ్ముతున్నాం. ఆ స్త్రీ యొక్క మాటను బట్టి కాదు, మేమంతటి మేము తెలుసుకున్నాం కాబట్టి. ప్రియ సహోదరి సోడా, నీవు నేను కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలము యేసు ప్రభువారికి సాక్షులమనే సంగతి మర్చిపోవద్దు. మనం ఎక్కడున్నా మన జీవితంలో యేసు ప్రభువారికి సాక్షులు. మొదటిగా దేవునికి లోబడాలా. రెండవదిగా మారు మనసు పాపక్షమాపణ పొందిన మనము లోక సంబంధమైన మత సంబంధమైన ఆచారాలని మనం విడిచిపెట్టాలా. మూడవది, యేసు ప్రభువారి కోసం మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా మనం సాక్షులం. దానికి నేనే సాక్షిని అని చెప్పే స్థాయిలో ఉండాలా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పేతురు అంటున్నాడు, అయ్యా దీనికి మేము సాక్షులము. మీరు చూడండి, ఒకప్పుడు మేము ఎలాంటి వారము, ఇప్పుడు ఎలాంటి వారము. మేము ఇలాగున్నాము అంటే మా శక్తి మా బలము కాదు, కానీ ఆ దేవుడు మాలో అనుగ్రహించిన ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ దేవుని యొక్క శక్తి. మీరెందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నారు, మేము మీలాంటి వారమే అని పేతురు యోహానులు దేవుని కొరకు ఎన్నిసార్లు వారు సాక్ష్యం చెప్పారో ఈ 3వ అధ్యాయంలో ఆ పుట్టినాటి నుంచి కుంటువాడైన వాడి దేవాలయంలో భిక్షమెత్తుకుంటున్నప్పుడు మెట్ల దగ్గర వాడు లేవనెత్తినప్పుడు మనుషులందరూ ఆశ్చర్యపోయినప్పుడు వాళ్ళు ఇదే చెప్పారు కదా. ఈ మాట కూడా ఒకసారి చదివి మనం ముగిస్తామండి. 3వ అధ్యాయము 12వ వచనమండి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువును వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూచున్నారు? మేమే పట్టువారు, మా వల్ల ఏమీ జరగలేదు, అదంతా దేవుడే చేశాడు. ఆ యేసు ప్రభువారి యొక్క నామములోనే జరిగింది. దానికి మేము సాక్షులు. అందుకనే వారు యేసు గురించి సాక్షిగా ఉన్నారండి. ఈరోజు నా జీవితంలో కూడా అటువంటి సాక్షార్థమైన జీవితాన్ని జీవించి మనము కూడా ఈ లోకంలో మన యాత్ర ముగించడానికి ప్రయత్నించేద్దాం. ఆ రీతిగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పఠనం కొరకే మీ సన్నిధికి రావడానికి మాకు సహాయం చేసినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవా, కొంత వాతావరణం మనకు అనుకూలత అయినప్పటికీ నీ ప్రభువా, మీ సన్నిధికి వచ్చే ఆధిక్యత సహాయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, మారని మార్పు చెందిన దేవుడు. అందుకు మీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో మేము మనుషుల మాట కంటే దేవునికి లోబడ్డమే దేవా, అది కఠినమైన కష్టమైనా పర్లేదు అని పేతురు తక్కిన అపోస్తలులందరూ కూడా అదే మాట చెప్పారు. రెండవదిగా, వారు ఇశ్రాయేలు ప్రజలైన వారు మారు మనసు పాపక్షమాపణ అనుభవంలోనికి రావాలి అంటే వారి మత సంబంధమైన పద్ధతిని వారు వదిలిపెడితేనే కానీ ఈ మారు మనసు పాపక్షమాపణ యొక్క అనుభవంలోనికి వారు రాలేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసినావు. రెండవదిగా ప్రభువా, దీనికి మేమందరము అనగా
మేమును దేవుని యొక్క వాక్యమునకు విధేయత కలిగి పరిశుద్ధాత్మను పొందిన వారందరూ దీనికి సాక్షులు అని చెప్తున్నారు. అలాగే మా జీవితంలో కూడా ప్రభువా అటువంటి సాక్షార్థమైన జీవితాన్ని జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఆనాడు సమరయులు ఆ సమరయ స్త్రీ యొక్క మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ప్రభువా ఈయన నిజముగా లోకరక్షకుడని మేము తెలుసుకున్నామని ఆ సమరయులు ఆ పట్టణంలో ఉన్నవారు సాక్ష్యం ఇచ్చారు. ప్రభువా మేము నిజంగా నువ్వు లోకరక్షకుడవని లోకానికి మేము తెలియచేసేవారుగా, మా సాక్ష్యాన్ని పంచుకునేవారుగా, మా జీవితాన్ని ఇతరులకు చూపించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. సహాయాన్ని దయచేయండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. దైవదినం రాలేకపోయిన వారికి మరొక తరుణాన్ని దయచేయండి. వచ్చిన వారిని దీవించండి, వారిని వారి కుటుంబాలని ఆశీర్వదించి బలపరచండి. వాతావరణం అననుకూలత అయినప్పటికీ నీ ప్రభువా మాకు సహాయం చేసినందుకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ఇక్కడ ఫలంపు చేయండి. శత్రువెత్తు పోకున్నట్లుగా భద్రపరచండి. మరలా మేము కలుసుకునేంతవరకు మీ సన్నిధిని మాతో ఉంచండి. ఎండలు ఎంతో అధికంగా ఉంటున్నాయి. ఎండ మరి తండ్రి తీవ్రతను తగ్గించినందుకు వందనాలు ప్రభా. ఇంకా వాతావరణంలో చల్లబరచండి మరి ప్రభా. ఎటువంటి బలహీనతకు మేము గురి కాకున్నట్లుగా మమ్మల్ని అందరినీ కాపాడండి. మా కుటుంబాల్లో మీ సమృద్ధిని దయచేయండి, తోడుగుండండి. బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవాస్. మరి మీరే సంపూర్ణంగా ముట్టండి, స్వస్థపరచండి, వారికి కావలసిన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఇలాగూ ప్రభా మరి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కష్టాల నుండి, వారి ఇబ్బందుల నుండి వారిని విడిపించి వాక్యానుసారంగా నీలో జీవించుట్లో వారిని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ ఈ రాత్రికాల సమయంలో దేవా తిరిగి నీ ప్రజలు వారి వారి గృహాలకు వెళ్ళి ఉంటుండగా క్షేమముగా చేరగలుగుట్లో సహాయాన్ని దయచేయమని, ఎటువంటి అననుకూలత వాటిల్లుకున్నట్లుగా కాపాడమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.